హలో, వెల్కమ్ టు విజయారెడ్డి వ్లాగ్స్. సమోసా చూడంగానే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఈ లాక్డౌన్ పీరియడ్లో బయట నుంచి సమోసా తెచ్చుకుందామన్నా లేదనమాట. అందుకోసం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను, నేను ఈవినింగ్ స్నాక్ కోసం సమోసా చేశానని చెప్పేసి. ఆ రెసిపీ మాత్రం మీతో షేర్ చేయలేదు. ఇది సపరేట్ వీడియోగా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి. సమోసా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇక ఎక్కువ సుత్తి లేకుండా టక్కున రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మైదా తీసేసుకున్నాను ఒక బౌల్లో. మనకు ఎన్ని సమోసాలకు కావాలో అంత క్వాంటిటీకి సరిపడా మైదా తీసుకున్నాను అనమాట. అందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అంటే మనకు పైన రేకుకు చప్పగా ఉండకుండా టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ పిండికి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా పట్టుకుంటే మనకు ఉండకొచ్చేలాగా పిండి కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ నానబెట్టేసుకుందాము. ఇలా నానడం వల్ల ఏంటంటే సమోసా చాలా బాగా వస్తుందండి. అందుకోసమే బాగా మిక్స్ చేసేసుకొని క్లాత్ కప్పేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుందాం. పిండి నానేలోపు మనం స్టఫింగ్ కోసము కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ కోసము ఇక్కడ ఆలూ బాయిల్ చేసి పెట్టేశాను. అలాగే ఆనియన్స్ కట్ చేశాను. పచ్చిమిర్చి కూడా ఒకటి కట్ చేశాను సన్నగా. ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర, ఇది మాత్రము పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అనమాట. కర్రీ చూసేద్దాం ఇక్కడ ఎలా చేయాలో. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులో జీరా యాడ్ చేసుకోవాలి. జీరా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో వేరుశెనగ గుళ్ళు యాడ్ చేయాలి. సమోసాకు వేరుశెనగ గుళ్ళు చాలా బాగుంటాయండి. వేరుశెనగ గుళ్ళు కూడా కొంచెం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని సన్న ముక్కలుగా చేత్తో నలిపేసుకొని దాన్ని యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, గరం మసాలా, అలాగే జీలకర్ర పౌడర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ఈ ఆలుకు పట్టేలాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. దీనిపైన కొత్తిమీర చల్లేసుకొని చల్లారి పెట్టేసుకొని మనం సమోసాలో స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంతమంది ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేస్తారండి. నేనైతే ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేయలేదు. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. నాకు అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయి ఐటమ్స్ చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. అందుకోసమే ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేశాను. వేడయ్యేలోపు సమోసాలు చేసేద్దాం. పిండి కూడా నానిపోయింది. ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనకు సమోసాలు ఏ సైజులో కావాలో దానికి తగ్గట్టు పిండిని తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. వీటిని పొడిపిండిలో అద్దుకుంటూ మనము రేకులు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడవుగా రేకులు చేసుకోవాలన్నమాట. రౌండ్గా ఉండకూడదు. ఈ విధంగా అవెల్ షేప్లో ఉండాలి. సమోసా మధ్యలోకి కట్ చేసేసుకుంటే 2 సమోసా అవుతుందన్నమాట దీంట్లో. ఇప్పుడు సమోసా ఏ విధంగా చుట్టాలో చూపిస్తాను చూడండి. ఒక రేకును తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. మధ్యలోకి ఫోల్డ్ చేసేసి దానిపైన వాటర్ అప్లై చేయాలి. తర్వాత రెండో సైడ్ను కూడా వాటర్ అప్లై చేసిన దానిపైన వేయాలి. ఇప్పుడు మనకు కోన్ రెడీ అయిపోయింది. దీన్ని బాగా ప్రెస్ చేయండి. లోపల మనము కర్రీ స్టఫ్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ కోసము మన ఇష్టం అండి. నేనైతే ఆలూ మసాలా రెడీ చేశాను. మీరైతే ఆనియన్స్ మసాలా చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన మసాలా దీంట్లో స్టఫ్ చేసుకోవచ్చు. కావాలంటే మ్యాగీ కానీ నూడిల్స్ కానీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పైన వాటర్ అప్లై చేసేసి క్లోజ్ చేయడమే. ఈ విధంగా మొత్తం సమోసాలన్నీ మనం చుట్టు పెట్టుకుంటే ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా సమోసాలన్నీ చుట్టు పెట్టేసుకున్నాను. వీటిని ఒక 10 నిమిషాలు ఆరబెట్టాలండి. ఆరబెట్టిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి సమోసాలు. సమోసా చేసేటప్పుడు ఈ చిన్న టిప్ను ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తాయి. ఈలోపు ఆయిల్ కూడా వేడైపోయింది. మనము ఆరబెట్టిన సమోసాలు ఇందులో యాడ్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
నాకు కొంచెం ఆయిల్ తగ్గిందండి, మీరైతే కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే సమోసా మునిగేంత వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను సరిపోతుందిలే అన్న ఉద్దేశంతో కొంచెం తక్కువ యాడ్ చేశాను, అందుకే కింద మాడిపోయింది. చూసుకొని మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ సమోసా ఈ మెథడ్లో చేశారంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అలాగే ఆ పిక్ని నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ పేజీ నా ఛానల్ నేమ్తోనే ఉంటుంది, విజయారెడ్డి బ్లాగ్స్తో. దాంట్లో షేర్ చేయండి. సమోసా బాగా ఫ్రై అయిపోయాయి, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. వావ్, సమోసా రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా స్వీట్ చట్నీ కానీ ధనియా చట్నీతో కానీ. చూసారుగా ఫ్రెండ్స్, సమోసా చేయడం ఎంత ఈజీనో మీరు ప్రిపేర్ చేసుకోండి. లాక్డౌన్ పీరియడ్లో బయటికి వెళ్ళలేము, సమోసా తినలేము అనుకునే ఫీలింగ్ వదిలేసి ఇంట్లోనే సమోసాస్ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. సమోసా రెసిపీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. మీరు ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.